హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ సుధీర్ టెక్ ఏఎన్ఎన్టీ. సో ఈరోజు ఏంటంటే మనం నెక్స్ట్ కాన్సెప్ట్కి వెళ్తున్నామండి. స్ట్రింగ్ సంబంధించిన కాన్సెప్ట్స్కి వెళ్ళిపోతాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే వన్స్ అగైన్ నేను ఒక రిపీట్ చేస్తాను మీకు. సో నా పాయింట్ ఆఫ్ ఏంటంటే ఇగో నాకు ఒక ప్రోగ్రామ్ అనేది ఇచ్చాడండి. అది కొన్ని ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూ ఇచ్చాడు. అది ఎలా చేయాలి ఏంటి అనే దాని గురించి మీకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. P-Y హైఫన్ పైథాన్ కదా, T-H-O-N. సో ఇక్కడ చూడండి మీరు. సో పైథాన్, ఓకే. ఈ పైథాన్ అనేది నాకు ఇలా ప్రింట్ అవ్వాలి అని చెప్పేసి అని అడుగుతాడండి. ఫర్ లూప్ని యూస్ చేసి ప్రింట్ చేయాలని చెప్పేసి చాలా ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూ అడిగాడంటే ఇది. సో ఒకసారి నేను ఇది ఎగ్జిక్యూషన్ చేసి చూపెడతాను. తర్వాత మీకు ఒక క్వశ్చన్ ఇస్తాడు, అంటే ప్రోగ్రామ్ ఇస్తాడు. అందులో మిస్టేక్ ఏంటంటే ఫైండ్ అవుట్ చేయమంటాడు. దాని రిలేటెడ్గా అడిగిన క్వశ్చన్ అనమాట. నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏ ఈజ్ ఈక్వల్ టు ఇన్పుట్. సో మనకి స్ట్రింగే కాబట్టి ఎంటర్ ది స్ట్రింగ్. ఓకే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ తర్వాత నెక్స్ట్ మనకి ఫర్ లూప్ని యూజ్ చేయమండి కదా, మనం ఏం చేద్దామంటే దాని యొక్క లెంత్ని ఫైండ్ అవుట్ చేస్తాం. సో లెంత్ అనే వేరియబుల్ తీసుకున్నాను, ఎల్ఈఎన్. హౌ టు ఫైండ్ అవుట్ ద లెంత్ అంటే ఎల్ఈఎన్ అని జస్ట్ ఒక కీవర్డ్ని యూజ్ చేసి మనం ఫైండ్ అవుట్ చేస్తాం. ఏ ఓకే. నెక్స్ట్ ఆఫ్టర్ దట్ ఇప్పుడు వాడేమంటాడు, సో మనకి P-Y T-H-O-N కావాలంటాడు, రైట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనకి అది కావాలి కాబట్టి నేను ఒక జస్ట్ ఎంటీ అనే తీసుకున్నానండి. ఒక వేరియబుల్ బి అని అసైన్ చేసి ఎంటీ తీసుకున్నాను. సో ఇప్పుడు ఫర్ లూప్ని యూజ్ చేస్తున్నాను. ఆ ఫర్ లూప్లో బిని యూజ్ చేస్తాం అనమాట. ఐ ఇన్ రేంజ్ 1 కామా సో లెంత్, ఓకే, 1 కామా లెంత్, రైట్. సో ఇప్పుడు మనం బిని యూజ్ చేద్దాం. బి ఈజ్ ఈక్వల్ టు బి ప్లస్ హైఫన్ నెక్స్ట్ ఏ ఆఫ్ ఐ నెక్స్ట్ ప్రింట్ బి. సో ఒకసారి రన్ చేసి చూద్దామండి ఏం జరుగుతుందో చూద్దాం. సో పైథాన్ అన్నాను కదా, పైథాన్ అని స్ట్రింగ్ ఇచ్చాను. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే మీకు ఇంటర్వ్యూలో ఇలా ఇచ్చాడండి ఒక క్వశ్చన్. ఇలా ఇచ్చి ఫైండ్ ది మిస్టేక్ అని చెప్పేసి అడిగాడు. ఎక్కడ మిస్టేక్ పోయింది అంటే ఒకసారి చూడండి. మనకి ఫస్ట్ ఇచ్చిన ఈ పైథాన్ అనే స్ట్రింగ్ చూడండి ప్రాపర్గా. ఇందులో ఏ అనే వేరియబుల్ స్టోర్ చేసాం పైథాన్ని, దాని యొక్క లెంత్ ఫైండ్ అవుట్ చేసాం. సమ్ బి అనే వేరియబుల్ తీసుకున్న ఇనిషియల్గా, దానిలో ఎలాంటి వాల్యూస్ ఏం తీసుకోలేదు. సో ఎంటీ అనమాట. ఫర్ ఐ ఇన్ రేంజ్ 1 వచ్చేసి ఐలో స్టోర్ అవుతుంది. సో ఎప్పుడైతే కండిషన్ ట్రూ అయిందో నెక్స్ట్ ఆఫ్టర్ దట్ బి ఈక్వల్ టు బి. సో బిలో ఏమనుందా, ఏమీ లేదు ఇక్కడ. నెక్స్ట్ ఏం ప్రింట్ అవుతుంది, ఎస్, ఇది ప్రింట్ అయింది. నెక్స్ట్ ఏ ఆఫ్ ఐ అంటే ఎంత, ఇక్కడ మనకి 1 అనేది ప్రింట్ అయింది. 1 అంటే ఎంత మనకి, ఇది 0, ఇది వచ్చేసి 1. సో వై అనేది మనకి ప్రాపర్గా ప్రింట్ అయింది. నెక్స్ట్ సో 1 నుంచి లెంత్, సో ఎక్కడి వరకు అంటే అప్ టు పైథాన్ వరకు మనకి లూప్ అనేది రిపీట్ అవుతుంది, రైట్. సో ఇక్కడ మనం చూడండి వై అనేది ప్రింట్ అయింది. తర్వాత నెక్స్ట్ టీ, సో హైఫన్ మళ్ళీ అగైన్ 2 వచ్చేసి ఇలా స్టోర్ అవుతుంది. నెక్స్ట్ సో ఏం ప్రింట్ చేయాలి, ఇది ప్రింట్ చేయాలి. దట్ మీన్స్ ఎస్, ప్రింట్ అయింది. నెక్స్ట్ ఏ ఆఫ్ టీ అంటే ఎంత వాల్యూ, ఏ ఆఫ్ టీ అంటే ఎంత, రైట్, టీ. సో టీ అనేది ఏ ఆఫ్ 2 వాల్యూ అంటే ఇది 0, ఇది వచ్చేసి 1, ఇది వచ్చేసి 2. సో 2 అనేది ప్రింట్. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ప్రతిదీ కూడా స్ట్రింగ్ కన్కాటినేషన్ కాన్సెప్ట్ని యూజ్ చేసామండి, రైట్. సో ఇప్పుడు నేను నా పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే, సార్ ఇక్కడ ఫస్ట్ నాకు పైథాన్ అంటే పి అనేది ప్రింట్ అవ్వాలి మాకు ఇచ్చిన క్వశ్చన్లు అని అంటే జస్ట్ సింప్లీ ఏం చేస్తారంటే ఏ ఆఫ్ 0 పెట్టండి, సో డైరెక్ట్గా ఏమవుద్దంటే ఒకసారి చూడండి, ఎస్ పైథాన్. సో నేనేమంటే కోడ్ అనేది ఎప్పుడైనా సరే బట్టి పట్టద్దండి, రైట్. సో ఈ పాయింట్ ఆఫ్ వ్యూ నేర్చుకుంటే చాలా బెటర్. సో ఇది ఫర్ లూప్ మీద లాస్ట్ కాన్సెప్ట్ అండి, రైట్. ఇది చాలా ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూ అడిగాడు. సో ఒకసారి మీరు కూడా ప్రాక్టీస్ చేస్తే బాగుంటుంది, రైట్. సో ఇప్పుడు నేను నెక్స్ట్ ఏంటంటే మనకి స్ట్రింగ్ రిపిటేషన్స్ ఆల్రెడీ మీకు తెలుసు. తర్వాత కొన్ని స్ట్రింగింగ్ మెథడ్స్ ఉన్నాయండి. ఆ స్ట్రింగింగ్ మెథడ్స్ అనేది నేను మీకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు చూడండి, నేనేం చేస్తానంటే హాయ్ రవి అని ఇచ్చా. ఈ హాయ్ రవిలో నాకు ఫస్ట్ ఈ రవినే ప్రింట్ అవ్వాలి.
సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే వాస్తవానికి ఇక్కడ మనకి ఎక్కడి వరకు ఉందండి? ఫస్ట్ 1 2 3 4 5 6 7 అంటే 7 ఉన్నాయి అనమాట. దీని యొక్క క్యారెక్టర్స్ ఎన్ని ఉన్నాయి? 7 క్యారెక్టర్స్ ఉన్నాయి. నాకు ఈ రవినే కావాలి. సో ఈ రవి కావాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సో ఇందులో వర్కౌట్ కదా కదా, రైట్. సో ఒకసారి చూద్దాం. నేను ఏం చేస్తున్నానంటే ఆ మెసేజ్ అని ఒకటి తీసుకున్నానండి. మెసేజ్ వచ్చేసి అందులో హాయ్ హాయ్ రవి అని ఇచ్చానండి. హాయ్ రవిని ఇచ్చాను. ఈ హాయ్ రవిలో నాకు ఈ రవి వరకు ప్రింట్ అవ్వాలి. ఈ రవి వరకు ప్రింట్ అవ్వాలంటే ఇది వచ్చేసి 0, ఇది వచ్చేసి 1, ఇది వచ్చేసి ఇక్కడ గుర్తుపెట్టుకోండి మనకి స్పేస్ కూడా కౌంటబుల్, రైట్. సో ఇక్కడ మనకి అంటే 0 1 2 అంటే 2 నుంచి మనకి రవి అనేది ప్రింట్ అవ్వాలి, రైట్. సో 0 1 2 అంటే ఎక్కడి నుంచి ప్రింట్ అవ్వాలి? 3 నుంచి మనకి ప్రింట్ అవ్వాలి, రైట్. నేను ఇక్కడ ఏం చేస్తానంటే ప్రింట్ ప్రింట్ మెసేజ్ ఆఫ్ 3:7 అని ఇచ్చానండి. 3:7 అని ఇచ్చాను. ఒకసారి షిఫ్ట్ ఎంటర్ కొట్టాం. ఓకే, సారీ ఇక్కడ మిస్టేక్ పోయింది కదా, మనకి ఇక్కడ బ్రేసెస్ ఇవ్వలేదు. సో అందుకే మనకి రైట్. చూడండి ఒకసారి చూడండి రవి, దీన్ని స్ట్రింగ్ స్లైసింగ్ అంటారండి. స్ట్రింగ్ స్లైసింగ్ ఈ కాన్సెప్ట్ని మీకు ఏంటంటే అంతకుముందు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. మళ్ళీ ఒకసారి వినండి. సో ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానంటే మీకు ఈజీగా అర్థమవుతుంది ఇప్పుడు. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇది ఫస్ట్ 0, హెచ్ అనేది 0, ఐ అనేది 1. సో ఈ మనకి స్పేస్ అనేది 2. సో మనం ఎక్కడి నుంచి ప్రింట్ చేస్తున్నాం? ఇక్కడ 3 నుంచి ప్రింట్ చేస్తున్నాం. సో ఎక్కడి వరకు? 3 4 5 6 అంటే 7కి బిలో, రైట్. అంటే అప్ టు 7 వరకు మనకి ఏమైంది? రవి అనేది ప్రింట్ అయింది, రైట్. సో ఇప్పుడు నేను ఇంకొక కాన్సెప్ట్ ఒకటి తీసుకొస్తున్నానండి. ఏంటనంటే ఒకసారి చూడండి ఇక్కడ R-A-V-I-I. ఓకే. సో ఇక్కడ ఇదొక కాన్సెప్ట్. ఈ కాన్సెప్ట్ ఏంటి సార్ అంటే దీన్నే ఎక్స్టెండెడ్ స్లైసింగ్ అంటారండి, రైట్. సో స్ట్రింగ్లో ఏంటంటే మనకి ఎక్స్టెండెడ్ స్లైసింగ్ అనేది ఎలా యూస్ చేయాలనేది మీకు కాన్సెప్ట్. ఇప్పుడు మనకి రవి హైఫన్ ఉంది, ఇది ఉంది. తర్వాత నెక్స్ట్ ఒకసారి చూడండి, ఇది ఫస్ట్ వచ్చేసి 0 1 2 3, నెక్స్ట్ ఇది 4 5 6 7 8, రైట్. సో మనకి ఇక్కడ ఈ దట్ మీన్స్ ఈ స్ట్రింగ్ అనేది ఎలా ఉందంటే మొత్తం టోటల్ లెంత్ ఎంత? 8. సో ఇప్పుడు మనకి ఈ 6 రవియే ప్రింట్ అవ్వాలి. ఈ మిగతా మనకి ఇవన్నీ కూడా రిమూవ్ అయిపోవాలి. సో అది ఎలాగ సార్ అంటే ఒకసారి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకసారి చూడండి. సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఏ ఈజ్ ఈక్వల్ టు హైఫన్ ఆర్ హైఫన్ ఏ హైఫన్ వి హైఫన్ ఐ హైఫన్ ఇలా ఇచ్చారు, రవి అని ఇచ్చారు. తర్వాత ఈ నెక్స్ట్ వచ్చేసి నేనేం చేస్తానంటే నాకు ఆ రవి ఆర్ఏ ప్రింట్ అవ్వాలి, RAVI ప్రింట్ అవ్వాలి. సో ఇక్కడ చూడండి ప్రింట్ ఆఫ్ ఏ ఆఫ్, ఇక్కడ గుర్తుపెట్టుకోండి ఏ ఆఫ్. ఇప్పుడు మనకి ఇది వాల్యూ ఎంత? 0 అంటే ఏం ప్రింట్ అవ్వాలి? ఫస్ట్ R ప్రింట్ అవ్వాలి, రైట్. అంటే ఖచ్చితంగా మనకి ఇక్కడ ఏం కావాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టార్ట్స్ విత్ 1 కావాలి. నెక్స్ట్ మళ్ళీ మనకి నెక్స్ట్ ఎండ్స్ విత్ ఎంత? ఇది 0 1 2 1 2 3 4 5 6 7 8 9. సో ఈ దిస్ మనకి ఎక్కడ వరకు ప్రింట్ అవ్వాలి? 8 వరకు ప్రింట్ అవ్వాలి. సో మనకి ఎండింగ్ ఎంత? 8. ఓకే. నెక్స్ట్ ఇప్పుడు మనకి ఈ ఆర్ ప్రింట్ అవ్వాలి. సో ఫస్ట్ స్టార్ట్స్ విత్ ఆర్ అనేది ప్రింట్ అయింది, రైట్. సో ఇక్కడ మనకి మీరు అబ్జర్వ్ చేస్తే మనకి స్ట్రింగ్ ఎక్స్టెండెడ్ స్లైసింగ్లో ఆర్ వాల్యూ ఎంత? 1. సో 1 అనేది ఫస్ట్ ఆర్ అనేది ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ ఆఫ్టర్ దాట్ సో ఇక్కడ మనం ఏమి ఇవ్వాలంటే జస్ట్ 2 అని ఇవ్వండి. 2 అని ఇవ్వండి. ఎందుకు 2 అని అంటే ఇక్కడ చూడండి ఫస్ట్ 1, ఓకే, ఇది ఆర్ అనేది ప్రింట్ అయింది. నెక్స్ట్ ఆఫ్టర్ దాట్ 1 2 అంటే ఏం ప్రింట్ చేయాలి? ఏని ప్రింట్ చేయాలి. నెక్స్ట్ మళ్ళీ 1 2 అంటే ఏం ప్రింట్ అవ్వాలి? వి ప్రింట్ అవ్వాలి. నెక్స్ట్ 1 2 అంటే ఏం ప్రింట్ అవ్వాలి? 2 ప్రింట్ అవ్వాలి, రైట్. సో దీన్నే స్ట్రింగ్ ఎక్స్టెండెడ్ స్లైసింగ్ అంటారండి. ఎక్స్టెండెడ్ స్లైసింగ్ అంటే ఏంటంటే మనకి ఇలా స్ట్రింగ్ ఇచ్చినప్పుడు సో మన యొక్క మీరు ఏంటంటే దీనికి ఒక చిన్న చూపెడతానండి మీకు ఒకసారి కొంచెం. ఇగో చూడండి
స్టార్టింగ్ ఇండెక్స్ ఉంటుంది, ఎండింగ్ ఇండెక్స్ ఉంటుంది, స్టెప్ ఉంటుంది, రైట్. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే జస్ట్ చూడండి, నాకు ఆర్, ఓకే, ఫస్ట్ ఆర్ ప్రింట్ అయింది, నెక్స్ట్ 3 ప్రింట్ అయింది, నెక్స్ట్ 5 ప్రింట్ అయింది, నెక్స్ట్ 7 ప్రింట్ అయింది, ఓకే. సో ఇది మన స్ట్రింగ్ యొక్క ఈ రవిలో 0 1 2 3 4 5 6 7 8, రైట్. సో ఫస్ట్ 1 2 అప్ టు 8 వరకు, రైట్. సో మనకి ఇక్కడ ఏమేమి ప్రింట్ కావాలి, ఎక్స్టెండెడ్ స్లైసింగ్ లో ఫస్ట్ ఆర్ ప్రింట్ అవ్వాలి, సో నెక్స్ట్ ఏ ప్రింట్ అవ్వాలి. అంటే దీనికి ఎంత యాడ్ చేయాలి, 1 2, అంటే 2 అనేది యాడ్ చేస్తే దీని ఆటోమేటికల్గా మనకు నెక్స్ట్ క్యారెక్టర్ అనేది ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ ఏ, దీనికి క్యారెక్టర్ యాడ్ చేస్తే ఇది ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ సో 2ని యాడ్ చేసుకుంటూ పోతే మనకి ఏమవుతుందంటే దెన్ ఆటోమేటికల్గా మనకి ప్రింట్ అవుతుంది. సో ఒకసారి ఇక్కడ నేను ఎంటర్ చేసుకో, చూడండి ఒకసారి చూడండి, రవి, ఓకే, ఓకేనా, రైట్. నెక్స్ట్ ఇక్కడ నేను జస్ట్ 1 ప్రింట్ చేశాను, జస్ట్ 1, అంటే ఇక్కడ మనకి ఇది కూడా ప్రింట్ అవుతుంది, చూడండి ఒకసారి చూడండి, అది కూడా ప్రింట్ అవుతుంది, చూడండి, రవి అంటే 1 1 1 1, అంటే ప్రతి 1 1ని మనం ప్రింట్ చేసుకుంటూ పోతున్నాం. నెక్స్ట్ ఇక్కడ 3 అని ఇస్తే మనకి ఏం జరుగుతుందో చూడండి, 3 అని ఇస్తే ఆర్ ఐఏ ప్రింట్ అయింది, ఎందుకంటే చూడండి ఇది 1, మనకి ఫస్ట్ ఆర్ ప్రింట్ అయింది, నెక్స్ట్ ఐ ప్రింట్ అయింది. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసి 1 2 3, ఓకే. సో ఇక్కడ ఇది మెయిన్, ఓకేనండి. సో ఇక్కడ మనకి మెయిన్ ఏంటంటే మనకి ఎక్స్టెండెడ్, సో అది మీరు ఒకసారి మీరు ప్రాక్టీస్ చేస్తే కొంచెం చాలా ఈజీగా ఉంటుంది, రైట్. సో ఒకసారి చూడండి. తర్వాత నెక్స్ట్ ఇంకొక కాన్సెప్ట్ ఎందులోనే జస్ట్ వాటర్ ఫాల్ అని చెప్పేసి నేను ఒకటి తీసుకుంటున్నాను, ఒక స్ట్రింగ్ ఒకటి తీసుకున్నాను. సో ఈ స్ట్రింగ్లో ప్రింట్ ఆఫ్ ఏ ఆఫ్ 1 6 3 అని ఇచ్చాను, సో షిఫ్ట్ ఎంటర్ కొట్టాను. సో ఇక్కడ మనకి ఏఆర్ ప్రింట్ అయింది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకసారి చూడండి, మనకి స్టార్ట్స్ విత్ 1 అండ్ సో డబ్ల్యూ వచ్చేసి 0, ఏ వచ్చేసి 1, రైట్. సో 1 స్టార్ట్స్ విత్ 1, నెక్స్ట్ 2, నెక్స్ట్ 3 4 5 6 7. సో ఇక్కడ మనకి ఎక్కడ వరకు, ఇక్కడ వరకు అనమాట, 6 వరకు. ఈ ఏ నుంచి ఈ ఏ వరకు మధ్యలో మనకి ఏమిచ్చాడు, స్లైసింగ్ వచ్చేసి ఎక్స్టెండెడ్ స్లైసింగ్ వచ్చేసి 3 అని ఇచ్చాడు. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, ఫస్ట్ ఏ అనేది ఆటోమేటిక్గా ప్రింట్ అయ్యింది, నెక్స్ట్ 1 2 3. సో మనకు నెక్స్ట్ ఏం ప్రింట్ అవుతుంది, 3 అనేది ప్రింట్ అవుతుంది, ఏంటది ఆర్ అనేది ప్రింట్ అయింది. సో ఇలా అనేది మీరు ప్రాక్టీస్ చేస్తే కొంచెం చాలా ఈజీగా ఉంటుంది, రైట్. సో దిస్ ఈజ్ ద వన్ ఆఫ్ ద స్మాల్ ప్రోగ్రామ్, రైట్. నెక్స్ట్ స్ట్రింగ్ మెథడ్స్. ఈ స్ట్రింగ్ మెథడ్స్లో మనకి ఒకసారి నేను ఇక్కడ ఈజ్ డిజిట్ అనేది ఒకటి ఉంటుందండి, ఈజ్ డిజిట్ స్ట్రింగ్ మెథడ్స్, రైట్. సో ఇక్కడ నేనేమి ఇచ్చానంటే సమ్ నెంబర్స్ ఇచ్చాను. నెక్స్ట్ ఆఫ్టర్ దట్ ప్రింట్ ఏ డాట్ ఈజ్ డిజిట్ ఒకసారి చేద్దాం, ఎస్ ట్రూ. ఇక్కడ మీరు చూడండి, నేను ఇక్కడ ఇచ్చిన స్ట్రింగ్లో ఆల్మోస్ట్ ఏమవుతుంది, మనకి నెంబర్స్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఈ నెంబర్స్లో ఇది డిజిటా కాదా అని అడిగిండు, ఎస్ ట్రూ కాబట్టి ఇందులో మనకి ఏమన్నా క్యారెక్టర్స్ ఉన్నాయా, లేదు, రైట్. సో ఇప్పుడు నేనే ఈ కోడ్ని డైరెక్ట్గా కాపీ చేసి జస్ట్ కంట్రోల్, సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే జస్ట్ సి అని ఇచ్చా, సి. ఒకసారి చూడండి, ఫాల్స్ వచ్చింది, ఎందుకంటే వై, బికాస్ ఇది మనకి క్యారెక్టర్ కాబట్టి, సో అందుకే మనకి ఫాల్స్ అయితే వచ్చిందనమాట. నెక్స్ట్ ఈజ్ డిజిట్ తర్వాత మనకి ఏంటంటే స్ట్రిప్ అనేది ఒకటి ఉంటుందండి, స్ట్రిప్ మెసేజ్ ఈక్వల్ టు సమ్ నెంబర్స్ ఇచ్చాను, సమ్ స్పేస్ ఇచ్చాను ఇక్కడ. నెక్స్ట్ ప్రింట్ మెసేజ్ డాట్ స్ట్రిప్. ఒకసారి చూడండి, ఓకే. స్ట్రిప్ అంటే ఏంటంటే ఇక్కడ చూడండి, ఇగో ఇవి మనకి రిమూవ్ అయిపోతుంది, ఓకే. సో స్పేసెస్ ఏ ఉంటాయి అవి మనకి రిమూవ్ అవుతుంది. సార్ ఇక్కడ నేను సంథింగ్ ఒకవేళ డాట్ ఇచ్చాను, సమ్ డాట్స్ ఉన్నాయి, ఇక్కడ మీరు ఏం లేదు, జస్ట్ మీరు క్యారెక్టర్స్ కూడా మీరు డైరెక్ట్గా ఏమైతే స్ట్రిప్ చేయాలనుకుంటున్నారో దాన్ని మీరు మెన్షన్ చేయొచ్చు. ఒకసారి చూడండి,
ఓకే. నెక్స్ట్ దీని గురించి నెక్స్ట్ కాన్సెప్ట్ ఆల్రెడీ టైం అయిపోయింది. 14 మినిట్స్ అయిపోయింది, రైట్? సో నెక్స్ట్ మనకి స్ట్రిప్ గురించి మళ్ళొకసారి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.